హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృందం మేడిగడ్డకు బయలుదేరింది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమీక్ష చేస్తారు మంత్రులు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపునకు వెళ్తారు మంత్రులు. 3 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. 4 గంటల 30 నిమిషాలకు అన్నారం బ్యారేజీ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే మేడిగడ్డ బ్యారేజీపైకి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. పియర్లు కుంగిన ప్రాంతానికి అనుమతి లేదంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కుంగిన ప్రాంతం చూసి వస్తామని చెబుతున్నారు మంత్రులు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని అంటున్నారు. అయితే బ్యారేజీ 2 వైపులా దారులు మూసివేశారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృందం మేడిగడ్డకు బయలుదేరింది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్స్ కుంగిపోవటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమీక్ష చేస్తారు మంత్రులు. నిజానిజాలన్నీ కూడా తప్పకుండా ప్రజలకు వివరిస్తాం ఈ ప్రాజెక్టును సందర్శించిన తర్వాత అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, అసలు ఉత్తమ్ ఏమని మాట్లాడారు దీనికి సంబంధించి? కొద్దిసేపటి క్రితమే మంత్రులంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మేడిగడ్డ సందర్శనకి ఇవాళ 5 మంత్రులు రాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి ఈ 5 మంత్రులు కూడా మరి కాసేపట్లోనే మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. మంత్రులంతా కూడా ఈ మేడిగడ్డ సమీపంలో ఉన్నటువంటి కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ అధికారులతోటి ఇప్పించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలని చేశారు. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగింది. నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ పిల్లర్ కుంగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ స్పందించలేదు అనేటువంటి కామెంట్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరము ఒకసారి కట్టిన తర్వాత కట్టిన 3 ఏళ్లకే కుంగుబాటుకు గురవడం అనేది కూడా ఇది అవమానకరమైనటువంటి విషయం అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. విషయాలన్నీ కూడా ప్రజల ముందు పెడతామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఇంత భారీ అవినీతి జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం మనం మేడిగడ్డ సంబంధించినటువంటి విషయానికి వస్తే మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ప్రస్తుతం ఉన్న ఈ మేడిగడ్డ బ్యారేజీని చూస్తే మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. 4 బ్లాకులు ఉన్నాయి. 4 బ్లాకుల్లో ఉన్నటువంటి బ్లాకుల్లో 7వ బ్లాక్ దగ్గర ఒక పిల్లర్ కుంగిపోయింది. ఆ కుంగిపోయినటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం
ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 16 టీఎంసీల నీటి నిల్వకు సంబంధించినటువంటి సామర్థ్యం ఉంది. ఆ పిల్లర్ కుంగేటువంటి సందర్భంగా ఉన్నటువంటి నీళ్లని అన్నిటిని కూడా బ్యారేజీ నుంచి బయటికి పంపించేశారు. ప్రస్తుతం కేవలం నది నుంచి వచ్చేటువంటి నీళ్లు మాత్రమే ఇటు డౌన్ కి వెళ్లిపోయేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే మేడిగడ్డతో పాటుగా అన్నారం బ్యారేజీలో అన్నారం బ్యారేజీ నుంచి లీకేజీలు కూడా వచ్చాయి. ఈ లీకేజీలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి ముందు కూడా మంత్రుల బృందం అక్కడ పరిశీలించబోతుంది. అసలు ఈ నిర్మాణ లోపం ఎక్కడ జరిగింది, నిర్మాణంలో లోపం ఉందా, డిజైన్ లో లోపం ఉందా, కట్టినటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి సంస్థ నాణ్యత లోపం తగ్గిందా అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఈ రోజు ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ అధికారులు అయితే కట్టారో ఆ అధికారులతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించాలని నిర్ణయించారు. మరో 10-15 నిమిషాల్లో మంత్రులంతా కూడా మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి నేరుగా ఎల్ఎన్టీ కార్యాలయంకి వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇస్తారు. అది ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. సుమారు గంట నుంచి గంటన్నర పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డని సందర్శిస్తారు. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని మీడియాకి కూడా చూపించాలని మంత్రులు నిర్ణయించారు. ఉదయం కుంగినటువంటి ప్రాంతానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. తర్వాత విషయం తెలుసుకున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక పోలీసులకు అలాగే ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు మీడియాకి అనుమతి ఇవ్వాలని. అలాగే మంత్రులంతా కూడా వెళ్లేటువంటి తనిఖీ చేస్తానికి వెళ్లినటువంటి సందర్భంలో కూడా మీడియాకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత మేడిగడ్డని సందర్శించిన తర్వాత అన్నారంలో ఏవైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలకు సంబంధించి ఎందుకు లీకేజీలు ఏర్పడ్డాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టుని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇది ఒక సక్సెస్ ప్రాజెక్టుగా చెప్పింది, అలాగే చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకంగా మారుతుంది. ఈ నిర్మాణ లోపం ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలనుకుంటుంది. ఇప్పటికీ విద్యుత్ రంగం కావచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా శ్వేతపత్రాలను విడుదల చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటుకి నాణ్యత లోపమా, లేదంటే అన్నారంలో లీకేజీలకు కారణమెవరు, కాళేశ్వరం ఇంత లోపభూయిష్టంగా నిర్మాణ లోపాలు ఉండడానికి బాధ్యులెవరు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తేల్చాలనుకుంటుంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇదే బ్యారేజీ మీద వచ్చి కుంగుబాటుకు కారణాలని తేలుస్తాం, టీఆర్ఎస్ నాయకులు తిన్నదంతా కక్కిస్తామనేటువంటి స్టేట్మెంట్లను కూడా చూసాం, విన్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం మేడిగడ్డలో ఏం జరిగిందనేటువంటి అంశాన్ని తేల్చేటువంటి ఆ పనిలో పడింది. మరి కాసేపట్లోనే మంత్రులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలని ముందు మంత్రులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు అవగాహనకు వచ్చిన తర్వాత ప్రజలకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అవగాహనకి రప్పించిన తర్వాత అసెంబ్లీలో మరొక 1-2 రోజులు అసెంబ్లీ సమావేశపరిచి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో శ్వేతపత్రాన్ని ఇవ్వాలనుకుంటుంది. దాంట్లో 1,00,000 కోట్ల బడ్జెట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదంటే శ్వేతపత్రాలు ఎట్లాగైతే 2 విభాగాలకు ఇచ్చిందో ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ ఉంది. అందుకు అనుగుణంగా గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తుంది. ప్రజలకు ముందస్తుగా వివరాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచన అధికార పార్టీ చేస్తుంది. ఘనంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరంలో లోపాలన్నిటినీ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే మంత్రులు చేరుకోబోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ రోజు మంత్రుల విజిట్ తో తేలబోతుంది. ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బెనిఫిట్ ఎక్కువ జరిగిందని గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్పింది. 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు చేసిందని కాంగ్రెస్ చెప్తుంది. ఓవరాల్ గా ఏం చెప్పబోతున్నారు అనేది మంత్రుల పర్యటన తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్వేతపత్రానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ రోజు చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారి.